హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్రెడీ నా పొజిషన్ గురించి మొన్నటి వీడియోలో దీంట్లో డిస్కస్ చేశాను. ఫుడ్ బటర్ఫ్లై పొజిషనల్ ట్రేడ్ వేసాను లాస్ట్ వీక్ది. రేపు ఎక్స్పైరీ ఉంది. కాకపోతే నేను మన పొజిషన్ ప్రజెంట్ ఈ విధంగా ఉంది. ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు నేను. చెప్పాలంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఎందుకు? మార్కెట్ అనేది మనకు ఫేవర్గా ఉంది. మార్కెట్ ఫేవర్గా ఉంది కాబట్టి మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయకుండా ప్రాఫిట్లో ఉంది. 2900 ప్రాఫిట్లో ఉంది. 900 ప్రాఫిట్ ఉంటే మన క్యాపిటల్కి 2000 మన క్యాపిటల్ ఎంత యాక్చువల్గా 44,800. 800కి 3000 అంటే 6.5% అనేది వీక్లీకి వెరీ గుడ్ ప్రాఫిట్ అనమాట. ఈ ప్రాఫిట్ తోటి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, కానీ ఎగ్జిట్ కాలేదు నేను. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఎగ్జిట్ అవుదాం. అందుకోసమే ఫుల్ ప్రాఫిట్ ఏమైనా వచ్చిందని చూద్దాం. మనకి ఫుల్ ప్రాఫిట్ అంటే 7,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4,005 నుంచి 4,000 నుంచి 5,000 వస్తే ఎగ్జిట్ అయిపోతాం. లేదు ఒకవేళ మన బ్యాడ్ లక్ అయ్యి మార్కెట్ ఫాల్ జరిగినా కూడా ఒక 3,3.5కి ఎగ్జిట్ అయిపోదాం. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంత మూవ్ అయితే 0.6% మూవ్ అయితే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఎలా చేయాలి? లేదా ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది 0.7% ఉంది. 0.7 to 8% ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు. ప్రజెంట్ ఎలా అయితే పొజిషన్ ఉందో అలాంటి పొజిషన్ ఉంది. మనం ఈ వీడియోలో ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం, పుట్ బటర్ఫ్లై పొజిషనల్ ట్రేడ్ గురించి. అయితే ఇప్పుడు మన పొజిషన్ ఎలా ఉంది, రేపు ఎలా మూవ్ అయితే మనం ఎలా మూవ్ అవుదాం అనేది ఒకసారి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ కానీ ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయితే మనం ఏం చేయాలి? ఎలాంటి 0.6% ఉంది కాబట్టి ఎలాంటి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు మనకి. రేపు 90% గ్యాప్ అప్ వచ్చినా గ్యాప్ డౌన్ వచ్చినా 3,500 ప్రాఫిట్ తోటి ఉంటాం. ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంది. లేదు ఫ్లాట్గా ఉంటే ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఫుల్ ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పటికైతే మాత్రం 44,800కి ఈ ప్రాఫిట్ అంటే చాలా గుడ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రిస్క్ చూడండి, 331. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మార్కెట్ అనేది వాలటాలిటీగా మూవ్ అవుతుంది. ఎటు పక్క వెళ్ళే ఛాన్స్ ఉందో అర్థం కావట్లేదు. ఒక్కోసారి అంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, బట్ స్పైక్లు ఎక్కువగా ఉన్నాయి. అదే రకంగా విక్స్ కూడా హైయర్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. విక్స్ రైజ్ అవుతా ఉంది. ఫాలింగ్ విక్స్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, కానీ రైజ్ అవ్వడం వల్ల ఫుల్ ప్రాఫిట్ ఇంకా రాలేదన్నమాట. డీకే తక్కువగా జరుగుతుంది. సో రేపు ఏం చేద్దాం? యాక్చువల్గా ఇదే ట్రెండ్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ లాస్ కూడా మనం తీసేయచ్చు. అంటే ఈ సింపుల్ అనమాట. ఈ ఎగ్జిట్ అయిపోయి ఈ లెగ్ని ఎగ్జిట్ అయిపోయి 2,200కి ఎగ్జిట్ అయిపోయి 201కి ఎగ్జిట్ అయిపోయి 22,500 కదా, దాన్ని ఇంకా తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని 500 కాబట్టి తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని 160 కాడ వెళ్ళి 2 లాట్లతోటి కాబట్టి 2 లాట్లు బై చేసామంటే మన పే ఆఫ్ గ్రాఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో చూడండి, జీరో లాస్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ ఎంత మూవ్ అయినా సరే మనకు కనీసం 17,700, మనకి ఎంత మూవ్ అయినా సరే అప్ సైడ్ ఎంత మూవ్ అయినా సరే 17,750 వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఇటు పక్క వచ్చినా మనకు 17,700 వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఒకవేళ మన లక్ బాగుండి మార్కెట్ అనేది ఈ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మిడిల్లో ఈ ఏరియాలో ఎక్కడ డ్రాప్ అయినా సరే మనకి 6,700 వస్తుంది అనమాట. మన ప్రాబిలిటీ ఏంటంటే 99.5% మనం విన్నింగ్ జోన్ లో ఉంటాం. బటర్ఫ్లై స్ట్రాటజీలో ఉన్న బ్యూటీ అంటే ఇది అనమాట. ఆల్రెడీ 2,800 ప్రాఫిట్ లో ఉన్నాము. మన క్యాపిటల్ ఎంత ఉపయోగించాం దీనికి? సింపుల్, అదే క్యాపిటల్ 45,400 ఉపయోగించాం అనమాట. ఇది రిస్క్ ఫ్రీ స్ట్రాటజీ అనమాట. కానీ నేను మార్కెట్ అనేది డౌన్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్ తీసుకోలేదు అనమాట. ఇది రియల్గా మన ఏరియా. ఇది ఒకవేళ మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ శాట్ని అనలైజ్ చేద్దాం.
ఒకవేళ మార్కెట్ అనేది యాక్చువల్గా ఈ ఏరియా నుంచి ఫాల్ జరిగింది. ఫాల్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక స్వింగ్ వచ్చింది, మళ్ళా లో క్రియేట్ చేసింది, మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసి మళ్ళీ హైని క్రియేట్ చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి. బట్ మార్కెట్ మళ్ళీ ఏం చేసింది, కొత్త లో క్రియేట్ చేసింది, కొత్త లో క్రియేట్ చేసి లో క్రియేట్ చేసి ఈక్వలెంట్ లోస్ ని క్రియేట్ చేసింది అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ ట్రెండ్ లాగా మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది. ఇదే టైంలో 200 మూవింగ్ యావరేజ్ కూడా ఉందన్నమాట. షార్ట్ టైం ఫ్రేమ్ లో అనలైజ్ చేస్తున్నాను. బట్ మార్కెట్ అనేది ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఉంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఉంటే మార్కెట్ అనేది లో హై హైయర్ లో మార్కెట్ అనేది ఒకవేళ ఇక్కడ సిమెట్రికల్ ప్యాటర్న్ ఏర్పరిచి మార్కెట్ అనేది ఎట్లా రావచ్చు అంటే, న్యూస్ ఉంది కాబట్టి, ఎలక్షన్ ఉంది కాబట్టి దగ్గరలో బ్రేక్ డౌన్ అయ్యి సపోర్ట్ లెవెల్ అనేది ఈ లెవెల్లోకి వచ్చి ఉండొచ్చు. లేదంటే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్కి వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్ జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంతో ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఒకవేళ మన బ్యాడ్ లక్ ఈ ఏరియా కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోతే మార్కెట్ అనేది మనకి ఇదే స్ట్రాటజీలో 300 లాస్ వస్తుంది. ఈ 300 లాస్ కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఈ లెగ్ని 22,500 పిఈని ఎగ్జిట్ అయిపోయి 22,500 లెగ్ని ఎగ్జిట్ అయిపోయి 22,450 లెగ్ని ఎంటర్ అవుతాం అనమాట. ఎంటర్ అయినప్పుడు అది పే ఆఫ్ ఎట్లా వేసిందంటే ఇలా వస్తుంది అనమాట. మనకి లాస్ జోన్ అనేది క్లియర్గా రిమూవ్ అయిపోయింది, రిడ్యూస్ అయిపోయింది. ప్రాఫిట్ ఒకవేళ ఇట్లా వెళ్ళిపోయినా కూడా మనకి ఒక 2,700 ప్రాఫిట్ అన్న వస్తుంది అనమాట, 1,700 అన్న. ఆ ఉద్దేశంతో నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు. కాబట్టి బట్ ఈ రోజు నేను బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ కొత్త ట్రేడ్ తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను ఒకసారి చూద్దాం. చార్ట్ని అనలైజ్ చేసి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అనలైజ్ చేసి దాంట్లో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఒకసారి అనలైజ్ చేసి, యాక్చువల్గా 5 మినిట్స్లోనే చేస్తున్నాను. చార్ట్ని అనలైజ్ చేసి 5 మినిట్స్లో ఒకసారి ఇక్కడ నుంచి రీడ్ చేద్దాం. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, చాలా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. ఇక్కడ ఒక స్వింగ్ ఏర్పరిచింది, అక్కడ నుంచి డ్రాప్ జరిగి లోయల్లో క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ ఈ లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ కొత్త లో క్రియేట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తుంది. మార్కెట్ అనేది ఇక్కడ సిమెట్రికల్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ జరిగితే మన లెవెల్ డౌన్ జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది సిమెట్రికల్ ప్యాటర్న్ వచ్చి పైకి కానీ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి ఇది రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఓవరాల్ గా డౌన్ సైడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ కి. అందువలన పుట్ బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించాను. అది ఎలా ఉపయోగించానో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి దీనిలోకి వెళ్ళిపోయి చూద్దాం. ఇది పుట్ బటర్ఫ్లై స్ట్రాటజీ. దీంట్లో నేనేం చేశాను, వెరీ సింపుల్. మార్కెట్ అనేది స్పాట్ ప్రైస్ 48,100 వరకు ఉంది. 100 నుంచి డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేశానంటే 48,100లో ఉంది కదా, 47,800కి పిఈని బై చేశాను. 7 స్ట్రైక్ నుంచి 500 దూరం వెళ్ళి ఇక్కడ నా 47,300 2 లాట్స్ అంటే 2 లాట్స్ కాబట్టి 4 లాట్స్ సెల్ చేశాను. మళ్ళీ అట్ ది సేమ్ టైం 500 పాయింట్స్ దూరం వెళ్ళి ఈ 46,800కి 2 లాట్లు సెల్ చేశాను. అంటే యాక్చువల్గా మొత్తం 2 లాట్లు ఉపయోగించాను కాబట్టి సెల్ పొజిషన్ అనేది 4 లాట్లు ఉండేది అనమాట, ఎందుకంటే 2 లాట్లకి డబుల్ అనమాట. ఇప్పుడు చూడండి ఏం చేశాను, యాక్చువల్గా ఫుడ్ సైడ్ ఉన్నాను కాబట్టి
స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంది. స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంటే 47,000 ఈ ఏరియాలో ఇది స్ట్రైక్ ని బై చేశాను. ఎక్కడ నుంచి ఎగ్జాక్ట్ 500 పాయింట్స్ దూరంలో 1 2 3 4 5 500 దూరంలో ఇక్కడ పుట్టిని సెల్ చేశాను. పుట్టిని డబుల్ క్వాంటిటీ తోటి సెల్ చేస్తాం అనమాట. ఒక లాట్ ఎక్కడైతే 1 క్వాంటిటీ చేస్తాం, డబుల్ క్వాంటిటీ చేస్తాం. అదే విధంగా ఇక్కడ నుంచి కదా ఇది యాక్చువల్ చేయాల్సింది 40,700. ఇక్కడ నుంచి 47,000 సారీ 47,800 బై చేసాము. అదేవిధంగా 4,700 500 పాయింట్స్ 47,300 సెల్ చేసాము. ఇక్కడ నుంచి 500 పాయింట్స్ 46,800 కూడా బై చేసాం. ఇది మన ఓవరాల్ వే ఆఫ్ గ్రాఫ్ ఇట్ వస్తుంది అనమాట. మార్కెట్ అనేది ఇక్కడ సెంటర్ పాయింట్. మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు డౌన్ సైడ్ అయితే మన ఏరియాకి వస్తుంది. మార్కెట్ మనకి ఫేవర్ లేకుండా ఆపోజిట్ మూవ్ అయితే మనం దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కసారి చూద్దాం. ఇది అన్నమాట. మనకి నా ఉద్దేశం ప్రకారం ఏం చేశాను, నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ అనేది లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మన లెవెల్లోకి వస్తుంది. ఈ ఏరియా మన బై పొజిషన్ ఎక్కడ ఉంది, సెల్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఇంకో బై పొజిషన్ ఎక్కడ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ అయితే ఈ ఏరియాలోకి వస్తే మన ఏరియాలోకి వస్తుంది కాబట్టి ప్లస్ మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అనేది ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఈ ఏరియాకి వచ్చి సైడ్ వేస్ లో ఉంటే మనకి ఫుల్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ప్రాబబిలిటీ ఎంత ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్ అండి. ప్రాబబిలిటీ అంటే చూడండి, మనం యాక్చువల్గా ఈ ఏరియాలో ఉన్నాం, స్పాట్లో ఉన్నాం. మార్కెట్ అనేది కొంచెం మూవ్ అయినా మన జోన్లోకి వచ్చేస్తుంది. మన జోన్లోకి వచ్చేసినప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఈ 287 తోటి మనం డెబిట్ ఇచ్చాం. ఇది 79 డెబిట్ ఇచ్చాం. డెబిట్ అంటే వాళ్ళకి వెళ్ళేది అనమాట. ఈ డెబిట్ ని తగ్గిస్తే లాస్ తగ్గుతుంది. ఈ లాస్ ఎంత ఉంది, 1,800 ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది, 13,000 ఉంది. 1,800 మనం 1,800 అంటే 3% కాబట్టి 59,000 ఉపయోగించాము. 1,800 అంటే రిస్క్ కొంచెం 3% ఉంది కాబట్టి దాన్ని రిడ్యూస్ చేయడమే చూద్దాం. మార్కెట్ ఒకసారి మనకి ఫేవర్ గా వచ్చిందంటే మనం ఏం చేస్తాము, ఇది ఎగ్జిట్ అయిపోతాం. ఇది ఎగ్జిట్ అయిపోయి అంటే 287 అనేది ఎక్కువ డెబిట్ కదా, ఇంత డెబిట్ మనం ఇచ్చాం. దీనికంటే తక్కువ డెబిట్ ని మళ్ళీ మనం దీన్ని ఎగ్జిట్ అయిపోయి తక్కువ డెబిట్ ని ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 250 ఇస్తాం. 250 ఇచ్చినప్పుడు దీనికి మధ్య డిఫరెంట్ ఎంత, 37 పాయింట్స్ రిడ్యూస్ అయిపోయింది. అంటే మనం ఈ స్ట్రైక్ ని ఎగ్జిట్ అయిపోయి 47,800 ని ఎగ్జిట్ అయిపోయి ఈ సెల్ పొజిషన్ దగ్గరికి వస్తాం అనమాట. దగ్గర రావడం అంటే నెక్స్ట్ స్ట్రైక్స్ కొంటాం. 47,700 పిఈని బై చేస్తాం. అప్పుడు ఏం చేసింది, డెబిట్ తగ్గింది కాబట్టి లాస్ అనేది కూడా రిడ్యూస్ అయిపోయింది. సేమ్ డిటో ఇటుపక్క కూడా 46,800 పిఈని ఎగ్జిట్ అయిపోయి దీన్ని డెబిట్ ఎక్కువ ఇస్తాం. అంటే దీన్ని సెల్ పొజిషన్ కి దగ్గర తీసుకొస్తాం. ఈ పొజిషన్ బై పొజిషన్ కూడా అప్పుడు ఈ ఏరియా అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండి ప్రేఫ్ గ్రాఫ్ ఇలా ఉండి ఈ లాస్ జోన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే 1,800 నుంచి 900కి 600కి వస్తుంది. 600 అనేది ఓకే. ఒకవేళ మనకి ఫేవర్ గా వచ్చిందంటే మార్కెట్ అనేది మనకి 13,000 ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ టైంలో ఎలక్షన్ టైంలో హెవీ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి నేను ఈ బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించాను. మనకి ప్రాబబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రాబబిలిటీ ఎక్కువ అంటే ప్రైస్ ప్రాపర్టీ అంటే ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఉపయోగించాం. ఒకవేళ లాస్ ఇవ్వడానికి కూడా మనకి 1,800 లాస్ వస్తాం.
దీన్ని మాడిఫై చేస్తే 800 కూడా లాస్. యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాఫిట్ని ఎప్పుడు కూడా చూడకూడదు. ఈ లాస్ అనేది ఎలా రిడ్యూస్ చేయాలనేదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఈ 1800ని కూడా మనం జీరో లాస్ చేయగలిగితే మన ట్రేడ్ అనేది ఈజీగా సక్సెస్ అవుతాం. ఒకవేళ మన లక్ బాగుండి మన ఫేవర్గా వస్తే 13,000 ప్రాఫిట్ వస్తుంది. 13,000 అంటే 22%. 22% అంటే ఇది నాట్ ఏ జోక్. ఈ 22% అనేది ఒక ఇయర్లీ ప్రాఫిట్ రేట్ అనమాట. 1 వీక్లో మనకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఫర్దర్ రేపు ఎలా మూవ్ అయిద్దో ఎక్స్పైర్ అయిద్దో చూద్దాం. ప్లస్ ఇది నెక్స్ట్ వీక్ ఇది మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందో చూద్దాం. ఒకవేళ లాస్ వస్తే ఉంటే అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేస్తానో మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్.